హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. సో ఈ రోజు మనం ఈ క్లాస్ లో మరికొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ అయితే డేటా హ్యాండ్లింగ్ సంబంధించి చెప్పుకున్నామమ్మా. సో ప్రీవియస్ క్లాస్ లో చాలా ఎగ్జాంపుల్ సమ్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది. సో క్లాస్ చూడటమే కాకుండా ప్రాక్టీస్ అనేది ఎంత ఎక్కువగా చేసినట్లయితే అంత మంచిది మీరు. సో ప్రాక్టీస్ అనేది అస్సలు మర్చిపోవద్దు, ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సో అలా అయితేనే మనం డేటా హ్యాండ్లింగ్ నుంచి సో ఆన్సర్స్ అనేవి పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం. సో మార్క్స్ అనేవి మనం గెయిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాస్ లోకి వచ్చినట్లయితే పిక్టోగ్రామ్. సో పిక్టోగ్రామ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, గ్రాఫ్ అనేది. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకున్న డయాగ్రామ్ అనేది పిక్టోగ్రామ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ప్రశ్న ఒకసారి జాగ్రత్తగా చూడండి. పిక్టోగ్రామ్ షోస్ ద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ సోల్డ్ త్రూ ఏ నర్సరీ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. సో మండే టు ఫ్రైడే మనకి ఒక నర్సరీలోని సో ఎన్ని ప్లాంట్స్ అనేవి సేల్ అయ్యాయి అనే దాన్ని అయితే ఈ పిక్టోగ్రామ్ అయితే చూపిస్తుంది అనమాట. ఒకసారి జాగ్రత్తగా చూసుకుని దాన్ని బట్టి మనం చేయాల్సి అయితే ఉంటుంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఈ డేస్ లో మనకి ఎన్ని ఒకసారి జాగ్రత్త మండే నుంచి ఫ్రైడే వరకు చూసుకున్నట్లయితే సేల్ అయిన ప్లాంట్స్ ఇవి. ప్రశ్న ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ సోల్డ్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి మనకి సేల్ అయ్యాయి అని చెప్పేసి మనకి అడగటం అయితే జరుగుతుంది అనమాట. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పిక్టోగ్రామ్ లోని ఇక్కడ మనకి డేస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ సోల్డ్ ప్లాంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే ఎన్ని ప్లాంట్స్ అనేవి మనకి సేల్ అయ్యాయి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మొక్కలు ఎన్ని సేల్ అయ్యాయి అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ సోల్డ్ ఫ్రమ్ మండే టు ఇక్కడ మండే టు కాదు, మండే టు ఫ్రైడే, ఓకేనా. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ సోల్డ్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మండే నుంచి ఫ్రైడే వరకు ఎన్ని అయ్యాయి. సో ఒక్కొక్క ప్లాంట్ యొక్క వాల్యూ అనేది మనకి 20 అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. సో టోటల్ గా 19 డయాగ్రామ్స్ అనేది అవ్వడం జరిగింది. ఒక డయాగ్రామ్ ఈజ్ ఈక్వల్ 20 కాబట్టి ఇంటూ 20 అనేది మనం వేసుకున్నట్లయితే సో టోటల్ గా మనకి ఎంత వస్తుందమ్మా. సో 380 అనేది మనకి రావడం జరుగుతుంది. సో 380 ప్లాంట్స్ అనేవి మనకి సేల్ అయ్యాయి అన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ డయాగ్రామ్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ కూడా మనకి పిక్టోగ్రామ్ అనేది ఇచ్చాడు. సో ఇంతకు ముందు మనకి చాలా ఈజీగా ఉండే సమ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈసారి ఏంటంటే కొద్దిగా టఫ్ గా ఉంటుంది. సో జాగ్రత్తగా మీరు చూడండి, ఓకేనా. సో ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే రీడ్ ద గివింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అని చెప్పేసి ఇచ్చేసాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా చూసుకోండి, తర్వాత క్వశ్చన్ అనేది మనం చదివి ఆన్సర్ అనేది చేయమని చెప్తున్నాడు అనమాట. సో జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమి ఇచ్చాడు. సో ఇక్కడ మంత్స్ అనేది ఇవ్వడం జరిగింది. సోల్డ్ బనానాస్ అయితే ఇక్కడ మనకి బనానాస్ ఎన్ని సేల్ అయ్యాయి అనేది ఈ గ్రాఫ్ లో అయితే మనకి ఇవ్వడం జరిగింది డయాగ్రామ్ లోని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హియర్ 1 బాక్స్ ఈజ్ ఈక్వల్ 5 డజన్స్ అనమాట. సో మీకు అందరికీ కూడా మెజర్మెంట్స్ చెప్పేటప్పుడు చెప్పాను, 1 డజన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఆర్టికల్స్. సో 12 ఆర్టికల్స్, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటి, మనకి ఒక బాక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంతమ్మా. సో 5 డజన్స్ అనమాట. 5 డజన్స్ ఇంటూ 12 మనం వేసుకున్నట్లయితే ఒక బాక్స్ యొక్క వాల్యూ ఎన్ని ఆర్టికల్లో మనకి క్లియర్గా వచ్చేస్తుంది. ఎన్ని బనానాస్ మనకి వాల్యూ అయితే రావడం అయితే జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు చేయవలసి ఉంటుంది. ఒకసారి ప్రశ్న మనం చూద్దాం క్వశ్చన్ ని. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సోల్డ్ బనానాస్ డ్యూరింగ్ ద గివెన్ మంత్స్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ ఇవ్వబడిన మంత్స్ లోని ఎన్ని బనానాస్ మనకు టోటల్ గా సేల్ అయ్యాయి అని చెప్పేసి మనకు అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చేసుకోవాలి ఇక్కడ. సో ప్రతి ఒక్క మంత్ కూడా సో ఎన్ని అయ్యాయి, ఇక్కడ ఎన్ని అయ్యాయి మనకి 1 2 3 4 5 6, ఓకేనా. సో టోటల్ గా 6 బాక్సెస్ ఉన్నాయి. సో ఒక్కొక్క బాక్స్ మనకి ఎంత, సో 5 కాబట్టి సో 5 అనేది మనం వేసుకుందాం. సో డజన్స్ కాబట్టి సో 12 అనేది మనం వేసుకోవడం అయితే జరుగుతుంది. సో మనకి బనానాస్ కావాలి కదా. సో టోటల్ గా ఒక్కొక్క డజన్ కి మనకి ఎంత, సో 12 బనానాస్ ఉంటాయి కాబట్టి ఇంటూ 12 అనేది వేసుకున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఏమైంది, సో 3 ఇంటూ 5 ఇంటూ 12, ఓకేనా. సో ఇక్కడ మనం 1 2 3 4 5, సో 5 ఇంటూ 5 ఇంటూ 12, ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2 ఇంటూ 5 ఇంటూ 12, ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7, సో టోటల్గా ఎన్ని ఉన్నాయి, 7 ఇంటూ 5 ఇంటూ 12. సో ఇప్పుడు ఇవన్నీ కూడా చేసేసి లాస్ట్ లో వచ్చిన వాల్యూస్ ని ప్లస్ చేసినట్లయితే టోటల్ బనానాస్ ఎన్ని అనేది చెప్పేసి మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే మార్చ్ మంత్ లో మనకి అయినా టోటల్ బనానాస్ ఎన్ని, ఓకేనా. సో ఒకసారి చూసుకున్నట్లయితే సో 6 5 30 30 ఇంటూ 12, సో 30 ఇంటూ 12 మనం చేసుకున్నట్లయితే 360 అనేది మనకి రావటం అయితే జరుగుతుంది. సో 360 బనానాస్ అనేవి ఇక్కడ రావటం జరిగింది.
నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3x5x12 అనమాట. 3x5x12 ఓకేనా. సో 3 5 15, 15x12. సో 15x12 మనకి ఎంతమ్మా? సో టోటల్ గా మనకి 180 అనేది రావడం జరుగుతుంది. సో 180 అనేది మనం వేసుకోవడం అయితే జరిగింది ఏప్రిల్ బనానాస్. సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ అయిపోయింది. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే సో మే అనేది ఒకసారి చూడండి. 5x5 25, 25 ఇంటూ సో మనకి ఇక్కడ ఎంతమ్మా? సో 15 అనేది ఉంది. సో 15 12 25x12. సో 25x12 మనకి ఎంత? మనకి సో టోటల్ గా చూసుకున్నట్లయితే 300 బనానాస్ మనకి రావడం అయితే జరిగింది, రైట్. సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే 2x5 ఓకేనా. సో 10 అనేది అవుతుంది. సో టోటల్ గా సో 10x12 మనకి సో 120 అనేది రావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఫైనల్లీ మనం చూసుకున్నట్లయితే 7x5 35, 35x12. సో 35x12 మనకి 420. సో 420 బనానాస్ అనేవి ఇక్కడ. సో టోటల్ ఇవన్నీ కూడా ప్లస్ చేయాలి. సో ఇక్కడ 0. సో ఇక్కడ మనం చేసినట్లయితే సో 2 + 2 4, 4 + 6 10, 10 + 8 18. సో ఇక్కడ మనం 1 అనేది వేసుకున్నాం. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 3 + 1 4, 4 + 3 సో 4 + 3 7, 7 + 1 8, 8 + 4 12, 12 + 1 13. సో టోటల్ గా మనకి 1380 అనేది రావడం జరిగింది. సో టోటల్ గా మనకి బనానాస్ ఎన్నమ్మా? సో 1380 అనేది మనకి రావడం జరిగింది. సో 1380 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా. సో ఈ విధంగా మనం ఆన్సర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే నాకు అడగండి. సో క్లియర్ గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ క్లాస్ లో మనం మరికొన్ని ఎగ్జాంపుల్ సంస్థ అయితే మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నామా. సో మాక్సిమం మనం వీలైనంత ఎగ్జాంపుల్స్ అనే మనం చెప్పుకొని ఈ క్లాస్ అయితే మనం క్లోజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది, ఓకే.